పాల్వంచ జనహిత ఫౌండేషన్. నన్ను చాలామంది అడుగుతున్నారండి, ఈ ఫౌండేషన్ ఎందుకు స్థాపించావు, ఫౌండేషన్కి జనహిత అని పేరు ఎందుకు పెట్టాలనిపించింది అని. చాలామంది ఫౌండేషన్ అన్న, ట్రస్ట్ అన్న ఇంటి పేరుతోటో, ఇంట్లో సభ్యుల పేరుతోటో లేదా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగానో పెడతారండి. మనం సొంతంగా చేసుకునేదైతే మన ఇంటి పేరు, మన ఇంట్లో వాళ్ళ పేరు పెట్టుకోవచ్చండి. కానీ ఒక ఫౌండేషన్ అంటే నేను నలుగురు సహాయంతో నడిపిస్తున్నాను. మరి జనం సహాయంతో నడిపిస్తుంది కాబట్టి జనంలోకి వెళ్ళాలి, జనంకి సహాయపడాలి అని చెప్పేసి ఆలోచించి జనహిత అని పేరైతే పెట్టానండి. అప్పుడు అందరికీ వర్తిస్తుంది జనహిత అనేది. ఎలాంటి మనస్పర్ధలు ఉండవు. జనం కోసం జనహిత, జనంలోకి వెళ్ళాలి, అదే నా అభిప్రాయం. కేవలం సహాయం చేయాలి అందరికీ. మరి ఈరోజు జనహిత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సీతారాంపట్నం ఏరియాలో ఉన్న పిల్లి నరసింహారావు కుమారుడు అండి చైర్లో కూర్చున్నాడు. వాళ్ళ బాబు అయితే అందుబాటులో లేడు. వారి బాబుకి మెదడులో గడ్డగట్టిందండి. కొంచెం మతి స్థిమితం కూలిపోయి ట్రీట్మెంట్ అయితే జరుగుతుందండి. వారికి ఈరోజు మేము ఫౌండేషన్ తరపున 6,000 ఆర్థిక సహాయం అయితే చేశాము.